పెద్ద దిగులుగా కూర్చున్నావు? ఏం చేయటం నాయన, దిగులు పడి కూర్చోక వేసిన పంట అంతా నేలపాలైపోయింది, వర్షాలు లేక ఎండిపోయింది, తినడానికి తిండి కూడా లేక ఏం చేయాలో అర్థం కాక దిగులు పడి కూకున్నాను నాయన. ఏం చేస్తావు? సిటీలో ఏదో ఒక పని పెడతాను, దర్జాగా బతకొచ్చు. ఆయన వేసిన పంట ఎండిపోయిందనో, ఒక సంవత్సరం పండలేదనో, మేము పుట్టిన ఊరిని, వేసిన పంటను నమ్ముకున్న భూమిని విడిచిపెట్టి మేము ఎక్కడికి రాలేము నాయన. ఈ సంవత్సరం పండకపోయినా మళ్ళీ సంవత్సరమైనా పండుతుందని మళ్ళీ ప్రయత్నం చేసి మేము పంటలు వేసుకుంటూ ఊరిని కనిపెట్టుకొని ఇక్కడే ఉంటాము నాయన. నువ్వు రావని, ఎందుకంటే పంట పండినా పండకపోయినా వేస్తున్న చేనును, ఇంటి దగ్గర ఉన్న గొడ్డు గోదను, పుట్టిన ఊరును విడిచిపెట్టి మీరు రారు. మీకు మీ సర్వస్వము, మీ ప్రాణమంతా కూడా పంట మీదే ఉంటుంది. అందుకే అన్నదాత సుఖీభవ అన్నారు. ఏమే కాదు నాయన, మీరు కూడా పంటలు పండించాలి, మీరు కూడా వ్యవసాయం చేయాలి. అప్పుడే ఈ దేశం పచ్చగా ఉంటుంది, అందరూ ప్రశాంతంగా తిండి తిని హాయిగా జీవిస్తారు.